యాహ్! మారుతి మురళీకృష్ణ గారు. నమస్తే గురుగారు. లెవెల్ 2 చేశాం సార్ మేము గూడా. అప్పటికి ఇప్పటికి తేడా అంటూ చాలానే ఉంది. ఇక పోతే పేర్లు అని చెప్పాలంటే నా పేరు మురళీకృష్ణ. మళ్ళా ఒకసారి పరిచయం చేయాలంటే, మారుతి మురళీకృష్ణ అనే పేరుతోటి మేము దీంట్లో ఉన్నాము. ఇద్దరము చేశాము. మమ్మల్ని శ్రీవల్లి గారు రికమెండ్ చేశారు. ఒంగోలు నుంచి. ఒంగోలులో ఉన్న శ్రీవల్లి గారు రికమెండ్ చేశారు. అది. తర్వాత మేము చేసిన తర్వాత ఈసారి పోయినసారి కంటే కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఫిజికల్లీ కానీ, మెంటల్లీ కానీ, ఏదైనా కానీ. తర్వాత వెయిట్ లాస్ కూడా దాదాపు ఒక 5 కిలోస్ దాకా అయ్యింది. టోటలీ 40 డేస్లో. సో ఇప్పుడు ఇదివరకు 82 ఉండేవాళ్ళం, ఇప్పుడు 76 దాకా వచ్చాము. రకంగా బాగానే ఉంది. ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగానే అయింది. ఫుల్ లిక్విడ్ ఫుడ్తోనే గడిపాము. ఫిజికల్లీ చాలా చేంజెస్ ఉన్నాయి బాడీలో. కాళ్ళల్లో కానీ, ఇదివరకు తిమ్మిర్లు ఉండేవి, అవన్నీ తగ్గిపోయినాయి. దాదాపుగా 100% కూడా రికవర్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంటి వాతావరణంలో కూడా భారీ మార్పులు ఉన్నాయండి గారు చెప్పాలంటే. ఇంటి వాతావరణంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఇంకా జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా ఇద్దరికంటూ సపరేట్గా మేము ఇద్దరమే చేస్తున్నాం కాబట్టి ఇక మాకు వేరే రకంగా ఏ ప్రాబ్లమ్స్ లేవు. హ్యాపీగానే ఉన్నాం మేమిద్దరం. పొద్దున్నే లేవటం కానీ, కలిసి చేసుకోవటం కానీ, తర్వాత మీరు చెప్పే ప్రతి వాక్యాన్ని కంపేర్ చేసుకుంటాం మా లైఫ్ తోటి. మేమేం కోల్పోయాం, ఏం తెలుసుకున్నాం, ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇంకా మేమేం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము. దాదాపు చాలా విషయాల్లో మేము మీరు చెప్పే వాటిలో కంపారిజన్ ఉన్నాయి, కానీ ఇంకా తెలిసినా కానీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని మాత్రం మాకు అర్థమైంది. రెండోది ఏంటంటే, ఫస్ట్ మేము ఒక చిన్న ఇంటిలోంచి, అంటే మేము 5 మెంబర్స్ మా ఇంట్లో 5 మెంబర్స్ నుంచి దాదాపు మేము ఒక 200 మంది మధ్యలోకి వెళ్ళామనే ఒక అనుభవం ఇది వచ్చింది మాకు ఫీలింగ్. ఎందుకంటే చాలా మంది దీంట్లో వల్లితో పాటు మా పిన్ని గారు కూడా జాయిన్ అయ్యారు. జే వాసంతి అని ఆమె, ఒంగోలు. అలానే ఇంకా చాలా మంది పేర్లు కూడా అంత నోటెడ్ కాకపోయినా ఒక 2-3 పేర్లు బాగా నోటెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళది చూసే అంటే వాళ్ళ కొద్ది ప్రపంచం కూడా కొద్దిగా ఎక్స్టెండ్ అయినట్టు అనిపించింది మాకు. అంటే మామూలుగా ఇంట్లోనే ఉండిపోయే మా మిసెస్కి అయితే ఎప్పుడు నేను ఒక్కదాన్ని ఇంట్లోనే ఉండిపోతాను, ఇంట్లో ఉండిపోతాను అనే ఫీలింగ్ ఉండింది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బయట ప్రపంచంతో కొద్దిగా మాట్లాడుతున్నట్టుగా తనకు కూడా ఒక రకమైన ఫీలింగ్. వల్లి కంపారిజన్గా రెగ్యులర్గా వల్లి టచ్ చేయటం మమ్మల్ని, ఎలా ఉన్నారు ఏంటి అలా అని చెప్పేసి. మా పిన్ని గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటము, ఆమె కూడా చాలా బాగుంది అని చెప్పటము. తర్వాత చూసిన తర్వాత మేము ప్రాక్టికల్లీ కూడా అనుభవిస్తున్నాం కాబట్టి, ఇక తర్వాత వేరే వాళ్ళందరూ మాట్లాడి చూసినప్పుడు కూడా మాకు చాలా ఉత్సాహం వేస్తుంది. వాళ్ళ అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అనేసి. కన్నడ నాకు యాక్చువల్లీ ఫుల్గా అర్థమవుతుంది. మా మదర్ టంగ్ కన్నడ. సో ఏంటంటే వాళ్ళు మాట్లాడి, ఇప్పుడు కర్ణాటక ఆమె కూడా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ సంతోషం చూస్తుంటే కూడా మాకు ఇంకా అంటే జస్ట్ మాలో ఎనర్జీ లెవెల్స్ ఇంకా చేంజెస్ వస్తున్నాయి ఫుల్గా. తర్వాత ఒక మేడం గారు మాట్లాడేవారు. ఆమె కూడా చాలా బాగా మాట్లాడుతుండేవారు, చూస్తుండేవాళ్ళం ఎప్పుడు. ఇప్పుడు ఆమె L3లోకి వెళ్ళారు ఆల్రెడీ. మేము కూడా అనుకుంటున్నాం, కాకపోతే ఆ సమయం ఎలా ఉంటుంది అనేది మాకు ఇంకా అండర్స్టాండ్ కాలేదు, టైమింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. దాన్ని బట్టి L3కి రావాలనేది కూడా ఉంది బలంగానే. కాకపోతే L3లో ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే మాకు పొద్దున్నే 9:30 కాగానే ఆఫీస్కి వెళ్ళిపోయే పని ఉంటుంది. సో దాని లోపల ఉంటుందా, ఎట్లా ఉంది అని చెప్పేసి. ఎర్లీగా ఏ టైంలో మేము లేవగలుగుతాము, అదేమీ ఇబ్బంది లేదు. కానీ 9:30 తర్వాత అనేది మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంటుంది, అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది, అన్నీ ఉంటాయి. మాది ఒక చిన్న కుటీరం ఒకటి ఉంది, వర్క్షాప్. దాదాపు ఒక 25 మంది పనిచేస్తారు. సో వాళ్ళతో బిహేవ్ చేయడానికి కానీ నాకు ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి సజెషన్స్ చాలానే వస్తున్నాయి. ఎలా ఉండాలి, మనం ఎక్కడ భయపడవచ్చు, ఎక్కడ తగ్గొచ్చు, ఎక్కడ తగ్గకూడదు, ఎవరిని చూసి భయపడాలి, ఎవరిని భయపడకూడదు, భయపెట్టే వాళ్ళు ఎవరు, మనం ఎవరిని భయపెట్టచ్చు, అంటే ఓన్లీ వర్క్ పరంగానే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా చాలా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయనేది అర్థమవుతుంది మాకు. సో రియల్ లైఫ్ కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు చెప్పే ప్రతి సబ్జెక్టు కూడా అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. కొన్ని మీరు చెప్పిన కొన్ని 1-2 డైలాగులు కూడా నేను వాడినట్టు గుర్తు మా వర్కర్స్ దగ్గర. కాబట్టి మీరు చెప్పారని చెప్పలేదు, అది మా నోటి నుంచి వెళ్ళినట్టుగానే మాట్లాడాను. యాక్చువల్లీ ఇంకా ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎలా కంట్రోల్ చేయొచ్చు ఎదుటి వాళ్ళని అనేది కూడా మీ ద్వారా కొన్ని తెలుస్తున్నాయి మాకు.
కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నా దగ్గర ఒక 30-35 మంది వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళతో కూడా నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత టెన్షన్స్ నుంచి అయితే చాలా దూరం అవుతూనే ఉన్నాము. మాకు రిలీఫ్ దొరుకుతుంది చాలా వరకు. రెండోది నాకు మాక్సిమం స్పెండ్ చేసే టైంలో 2 అవర్స్ మా మిసెస్తో కూర్చొని స్పెండ్ చేయడం అవుతుంది గురూజీ. మీ వల్ల అదొకటి మాకు సంతోషంగానే ఉంది. ఇంకా చాలా రకాలు అయితే ఒక రకంగా బాగా జరుగుతుందని అనిపిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది ఆటోమేటిక్గా, ధైర్యం పెరుగుతుంది. ఎవరైనా ఇలాగ చేసేవాళ్ళు ఉన్నా మాకు చెప్పాలనే ఉంది, కానీ ఏంటనేది చూడాలి గురూజీ, ఎలా ఉంటుందనేది. కానీ మాకైతే మాత్రం చాలా మంచి జరిగింది. అయితే మంచి మంచి అనుభవాలు అయితే అయినాయి గురూజీ. తనకి మాత్రం ఒక లోనే ఫీలింగ్ ఉండింది. దాదాపు అది కూడా పోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే తనతో నేను అంటే పొద్దున్నే లేవగానే 9 కల్లా మేము ఆఫీస్కి వెళ్ళిపోవటము, మళ్ళీ వచ్చేటప్పుడు 7:30 అవ్వటము, ఆ తర్వాత పిల్లలతో స్పెండ్ చేయడం, అలా తనకు కొద్ది ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దాదాపు అవన్నీ దూరం అయినాయి అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ తను ఒక్కటే చేయాలనుకుంది. నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది అనేది, ఒక్కటే చేస్తే ఏమవుతుంది అనేది నాకు కొద్ది గొప్ప అనుభవం ఉంది. సో ఎందుకంటే కంపల్సరీగా నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి చేద్దామనే ఉద్దేశంతోనే. కానీ సహజంగా ఇద్దరు చేస్తేనే బలంగా ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా కానీ తీరైపోతాయి అనేది కూడా నాకు ఒక నమ్మకము. సో తనతో స్పెండ్ చేయాలనే ఉద్దేశంతోనే బలంగా నేను దీంట్లోకి వచ్చాను. తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత మాత్రం చాలా గొప్ప అనుభూతిగా ఫీల్ అయ్యాను. ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్స్లో టీచర్స్ని వాళ్ళని చూసింది గుర్తు తప్పితే దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది అది వదిలేసి కూడా. తర్వాత మళ్ళీ మాకు అంటూ ఒక గురువు గారు దొరికారు అని చెప్పి చేతులకి దండం పెట్టడానికి ఒక అవకాశం ఉన్న గురువు గారు దొరికారని మాత్రం మాకు గొప్పగా అనిపించింది. అది మాత్రం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే 56 ఇయర్స్ రన్నింగ్ నాకు, 56 ఏళ్ళ వయసులో మాకు ఒక గురువు గారు దొరికారనేది మాత్రం చాలా గొప్పగా అనిపించింది అనుభూతి అనేది. సో మీకు ఎలా చెప్పినా కానీ నమస్కారాలు. సరే, ఓకే. అన్నిటికంటే గొప్పగా చెప్పాలంటే ఇంకా చెప్పాలి మేము అంటే, దేవుడికి ఎలా మేము పాదాభివందనం చేస్తామో అలాగే మీకు కూడా ఇక్కడి నుంచి మేము చేస్తున్న పాదాభివందనాలు. చాలా గొప్పగా అయితే ఉంది గురూజీ. చాలా మంచి అనుభవం దొరికింది. నెల రోజుల్లోనే చాలా మార్పు దొరికింది కూడా. ఫిజికల్లీ మాత్రం చాలా తేడా ఉంది. మెంటల్లీ ఆ ఫిజికల్లీ తేడా రావడంతో నాకు మెంటల్లీ నేను కూడా స్ట్రాంగ్ అయ్యాను. చెబుతున్నానంటే ఇదివరకు 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎక్కాలంటే కొద్దిగా సపోర్ట్ తీసుకుంటే ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు. చాలా ఇది ఉంది. ఫిజికల్లీ చాలా ఫిట్. ముందు మీతో నడిస్తే ఇంకా ఫిట్ అవుతామనే ఒక ధైర్యం కూడా వచ్చేసింది. అది అవకాశం ఇస్తే లెవెల్ 3కి రావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాము సమయాన్ని బట్టి అనుకూల. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్.